రసంని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందులోనూ కొబ్బరి రసం. ఇదైతే చెప్పే పనే లేదు. అద్భుతంగా ఉంటుంది. నోటికి ఏమీ తినాలి అనిపించినప్పుడు, జ్వరం తగిలినప్పుడు ఒక్కసారి ఇలా రసంని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి రసంని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద గిన్నెను పెట్టి ఆయిల్ వేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది రసంకి ఎక్కువ పట్టదు కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అందులోకి తాలింపు గింజలు, కొంచెం జీలకర్రని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి రసంలోకి నేను పచ్చిమిర్చిని ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి ఎండుమిరపకాయలనే ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 రెబ్బల వరకు వెల్లుల్లిపాయలను కూడా దంచి వేసుకోవాలి. కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా వేగనివ్వాలి. ఇలా పోపు మొత్తం బాగా వేగిన తర్వాత పండు టమాటాలు ఒక 4 తీసుకొని పొడుగ్గా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇది మగ్గడం కోసం పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్, తర్వాత సాల్ట్ని వేసుకోవాలి. రసంకి సరిపోను సాల్ట్ని నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి దంచుకున్న మిరియాలను కూడా వేసుకోవాలి. మనం ఈ కొబ్బరి రసంలోకి మిరియాలని క్రష్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మూతను పెట్టి ఈ టమాటా ముక్కల్ని పూర్తిగా మగ్గనివ్వాలి. ఈ టమాటా రసంని 2 డేస్ వరకు ఉన్నా కూడా అస్సలు పాడవ్వండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టమాటా ముక్కలు ఉడికేటప్పుడే కొబ్బరిని కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని ఒక చిన్న ముక్కను తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని ఆ కొబ్బరి తురుము మొత్తాన్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టి దీన్ని కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇదంతా బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వాటర్లో నానబెట్టుకొని ఆ చింతపండుని మొత్తాన్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రసంకి సరిపోను వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 3 లోటాల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ని వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలానే రసంలోకి నేను ఇక్కడ ఆనియన్ ఏమీ యాడ్ చేయలేదండి. చాలామంది టమాటా రసంలోకి, కొబ్బరి రసంలోకి ఆనియన్ యాడ్ చేస్తూ ఉంటారు కదా. ఒక్కసారి ఇలా ఆనియన్ లేకుండా ఈ రసంని ట్రై చేసి చూడండి. ఈ రసం మనకు 2 డేస్ ఉన్నా కూడా అస్సలు పాడవదు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కొంచెం సేపటి తర్వాత మనకి రసం అనేది బాగా రోలింగ్ బాయిల్ అవుతుంది కదా. ఇదంతా మనకి దగ్గర పడి హాఫ్ క్వాంటిటీలోకి ఈ రసం అనేది తగ్గిపోయే వరకు మరిగించుకోవాలి. మనకి ఈ రసం అనేది ఎంత బాగా మరిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. కొంచెం సేపటి తర్వాత మనం ఈ రసంని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రసం అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. Thanks for watching.